ఏ బ్రాండ్ కొంటే మంచిది అని చెప్పి చాలా మంది అనుకుంటారు ఫ్రెండ్స్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏసీ కొనేటప్పుడు ఏ పాయింట్స్ మనం చూసుకుని ఏసీ కొనుక్కోవాలి. సో ఏసీ కొన్న తర్వాత దాన్ని ఎలా వాడాలి, వాడిన తర్వాత మనకి బిల్ ఎలా వస్తుంది, సో ఈ విషయాలు నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఈ పాయింట్స్ అన్ని మీకు తెలియాలనుకుంటే కనుక సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి ఎంత టన్ను ఏసీ కావాలి ఒక డౌట్ అయితే రైజ్ అవుతుంది ఏసీ కొనే ముందు. సో అది మన రూమ్ని బట్టి మనం ఫస్ట్ ఫిక్స్ అవ్వాలి. సో ఎక్కడ కొనాలనుకుంటున్నాం మనం, అంటే మనం ఆఫీస్ రూమ్లో కొనాలా లేదా హౌస్లో కొనాలా. సో హౌస్లో కొంటే చాలా రూమ్స్ ఉంటాయి, మన బెడ్రూమ్ అని లేదా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని లేదా హాల్ అని. సో ఇలా మనం ఎక్కడ కొనాలనుకుంటున్నాం. సో బెడ్రూమ్ అయితే ఎనీ బెడ్రూమ్, ఎంత పెద్ద బెడ్రూమ్ అయినా సరే మనకి 1.5 అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. హాల్లో కావాలనుకుంటే కంపల్సరీ మీరు 2 టన్ తీసుకోవాలి. ఎందుకంటే హాల్ అనేసరికి అన్ని డోర్స్ ఓపెన్లోనే ఉంటాయి. కిచెన్కి వెళ్ళే దారి కూడా ఓపెన్లో ఉంటుంది, బెడ్రూమ్ డోర్స్ కూడా ఓపెన్లో ఉంటాయి. ఇలాంటప్పుడు మనకి హాల్ మొత్తం కూల్ అవ్వాలి అంటే కనుక సో 2 టన్ ఏసీ కంపల్సరీ కావాలి. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏటీఎం సెంటర్ ఉంటుంది కదా, సో ఒక మిషన్ ఉన్న ఏటీఎం రూమ్ ఉంటుంది కదా, సో ఆ ఏటీఎం రూమ్కి 1 టన్ అయితే సరిపోతుంది. సో దానికన్నా కొంచెం పెద్దగా ఉంటే 1.5 టన్, దానికి డబల్ ఆర్ ట్రిపుల్ ఉందనుకోండి 2 టన్ వాడాలన్నమాట. సో మనం ఎంత రేటింగ్ ఉన్న ఏసీ తీసుకోవాలంటే మినిమం 5 స్టార్ ఉన్న ఏసీ మనం కంపల్సరీ తీసుకోవాలి. మీకు యూజ్ తక్కువ ఉన్నప్పుడు 3 స్టార్ తీసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. కానీ ఈ 1 స్టార్ ఉన్నది లేదంటే ఈ 5 స్టార్ ఉన్నదానికి డిఫరెన్స్ ఏంటంటే 1 స్టార్ ఉన్న ఏసీ మీకు 5000 బిల్ వస్తే 5 స్టార్ ఉన్న ఏసీ 2000 మాత్రమే బిల్ వస్తుంది. 1 స్టార్ ఉన్న ఏసీ మీరు 2 అవర్స్ వాడినా లేదా 5 స్టార్ ఉన్న ఏసీ మీరు 5 అవర్స్ వాడినా ఒకే రకమైన బిల్ వస్తుంది. కాకపోతే మీకు 1 స్టార్ ఉన్న ఏసీకి 5 స్టార్ ఉన్న ఏసీకి ప్రైస్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మీరు 1 టైం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మీరు 5 స్టార్ తీసుకోండి. లేదు మీరు ఇంకా ఎక్కువ వాడతాను, సో నేను 5 అవర్స్ కన్నా ఎక్కువ వాడతాను, ఫుల్ నైట్ వాడతాను అనుకుంటే మీరు ఇన్వర్టర్లోకి వెళ్ళిపోండి. సో ఇన్వర్టర్ ఏసీలో మీకు 3 స్టార్ ఉంటుంది, 5 స్టార్ ఉంటుంది. సో ఇందులో మీరు పెట్టగలిగే ప్రైస్ని బట్టి మీరు స్టార్ రేటింగ్ అనేది చూస్ చేసుకోండి. 3 స్టార్ అయినా 5 స్టార్ అయినా పెద్దగా డిఫరెన్స్ ఉండదు, ఒక 300-400 డిఫరెన్స్ ఉంటుంది కరెంట్ బిల్లో. ఇన్వర్టర్ ఏసీకి నాన్ ఇన్వర్టర్ ఏసీకి డిఫరెన్స్ ఏంటంటే నాన్ ఇన్వర్టర్ ఏసీ టెంపరేచర్ సెట్ చేస్తాం కదా, ఇప్పుడు అది 24 డిగ్రీస్కి తీసుకొస్తుంది. తీసుకొచ్చిన తర్వాత కంప్రెసర్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోయి మళ్ళీ మన రూమ్ టెంపరేచర్ పెరుగుతుంది కదా, 24 నుంచి 25, 26 అట్లా పెరిగినప్పుడు దానికి సెన్సార్ కంప్రెసర్ని ఆన్ చేస్తుంది. ఆన్ చేసి మళ్ళీ 24కి తీసుకొస్తుంది అనమాట. సో ఈ విధంగా నాన్ ఇన్వర్టర్ ఏసీ అనేది వర్క్ అవుతుంది. ఈ కంప్రెసర్ అనేది ఆగి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆగి స్టార్ట్ అయ్యి అలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇలా జరగడం వల్ల ఏంటంటే మనకి పవర్ కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది. సో ఇన్వర్టర్ ఏసీ ఏంటంటే టెంపరేచర్ సెట్ చేసిన తర్వాత ఆ టెంపరేచర్కి అది రీచ్ అవుతుంది కదా, రీచ్ అయ్యే వరకు సర్టెన్ స్పీడ్తో తిరుగుతుంది, రీచ్ అయిన తర్వాత స్లో అవుతుంది. సో ఇలా స్లోగా రన్ అవ్వడం వల్ల ఏంటంటే అది మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. దానివల్ల ఏంటంటే ఇది పవర్ని తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. అండ్ మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ఈ 1 టన్ అంటే ఏంటి, 1.5 టన్ అంటే ఏంటి, అంటే ఏసీ బరువా అని చెప్పి చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. కానీ 1 టన్ అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక గది ఉంది. సో ఈ గదిలో నేను ఒక 1 టన్ బరువు ఉన్న ఐస్ క్యూబ్ని పెట్టాను అనుకోండి. సో అది ఎంత అయితే చల్లదనాన్ని ఇస్తుందో అంతే చల్లదనాన్ని ఒక 1 టన్ ఏసీ ఇస్తుంది అనమాట. అలాగే 1.5 టన్ ఏసీ ఐస్ క్యూబ్ని పెడితే ఎంత చల్లదనాన్ని ఇస్తుందో అంత చల్లదనం 1.5 టన్ ఏసీ ఇస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ కండెన్సర్. సో కండెన్సర్లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి అల్యూమినియం కండెన్సర్, 2 కాపర్ కండెన్సర్. మీకు కాపర్ కండెన్సర్ అనేది మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది అనమాట. సో మీకు కండెన్సర్ ఒకవేళ పోయింది అనుకోండి, సో దాన్ని ఎవరైనా రిపేర్ చేసేయగలుగుతారు. అల్యూమినియం అనేది ఇప్పుడు తగ్గిపోయింది, మ్యాక్సిమం అన్ని కూడా కాపర్ కండెన్సర్తోనే వస్తున్నాయి. అండ్ మీకు కాపర్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కాపర్ అనేది మీకు తొందరగా చల్లదాన్ని ఇవ్వగలుగుతుంది. అండ్ నెక్స్ట్ మీరు ఆన్లైన్లో కొనాలా ఆఫ్లైన్లో కొనాలనుకుంటే నా పర్సనల్ సజెషన్ ఏంటంటే మీరు ఆఫ్లైన్లో కొనడం చాలా బెటర్ అని చెప్తాను. ఎందుకంటే 50 kgs కన్నా ఎక్కువ బరువు ఉన్న ఐటమ్స్ మనం ఆన్లైన్లో కన్నా ఆఫ్లైన్లోనే పర్చేస్ చేయడం బెటర్ అని నేను చెప్తాను. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్లో వాళ్ళు హ్యాండింగ్ సరిగ్గా చేయలేదనుకోండి, మన దగ్గరికి వచ్చిన తర్వాత కానీ మనం ఓపెన్ చేసి చూడడానికి ఉండదు. సో ఓపెన్ చేసిన తర్వాత దానికి ఏమైనా బ్రేకేజ్ కానీ డ్యామేజ్ కానీ అయిందనుకోండి, మళ్ళీ మనం రిటర్న్ చేయాలి. రిటర్న్ చేస్తే మళ్ళీ వాడు ఒక 7 డేస్కి లేదా 10 డేస్కి మళ్ళీ మనకి కొత్త ప్రోడక్ట్ పంపిస్తాడు. సో పంపించినప్పుడు దాన్ని కూడా వాళ్ళు హ్యాండ్లింగ్ సరిగ్గా చేయలేదనుకోండి, అది కూడా పోతుంది. సో మనకి చాలా తలకాయ నొప్పి వస్తుంది. కానీ మనం ఆఫ్లైన్లో కొంటే మనం ఏ పీస్ కొంటున్నామో కరెక్ట్గా చూసుకోవచ్చు. సో ఆ మోడల్ ఎలా ఉంటుందో డైరెక్ట్గా లైవ్లో చూసుకోవచ్చు. ఏ బ్రాండ్ కొంటే మంచిది అని చెప్పి చాలామంది అనుకుంటారు. ఫ్రెండ్స్ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్క ఏసీ అనే కాదు, వేరే వేరే ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి కదా. సో వాషింగ్ మిషన్ అని, లేదంటే వాటర్ ప్యూరిఫైయర్ అని కానీ, లేదా ఫ్రిడ్జ్ అని కానీ, సో మొత్తం ఈ ప్రోడక్ట్స్ అన్నింటికీ కూడా ఒక్క పాయింట్ చాలా బాగా యూజ్ అవుతుంది.
అండ్ ఫ్రెండ్స్ మనం బ్రాండ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం తీసుకున్న కేటగిరీలో ఏ బ్రాండ్ అయితే పాపులర్ ఉందో సో ఆ బ్రాండ్ని మనం చూస్ చేసుకోవాలి. అండ్ ఫర్ సపోజ్ మనం ఏసీలో తీసుకున్నట్టయితే ఏసీలో డైకిన్ కానీ బ్లూ స్టార్ కానీ హిటాచి కానీ వాషింగ్ మిషన్లో చూసుకుంటే ఐఎఫ్బి పాపులర్. అండ్ వాటర్ ప్యూరిఫైర్లోకి వెళ్తే మనకి కెంట్ పాపులర్. సో ఈ విధంగా మనకి ఆ కేటగిరీలో ఏది బెస్ట్ అనిపిస్తే సో అది మనం తీసుకోవాలి. సో అప్పుడే మనకి సర్వీస్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. అన్ని కేటగిరీల్లో ఉన్న కంపెనీని మనం ఎంచుకున్నాం అనుకోండి, సో అలాంటప్పుడు మనకి సర్వీస్ అనేది లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ పాయింట్ మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈ కేటగిరీ ఒక ఏసీకే అని కాదు, ప్రతి కేటగిరీలోనూ ఏదైతే పాపులర్ ఉందో సో ఆ పాపులర్ కేటగిరీని మీరు చూస్ చేసుకోండి. బ్లూ స్టార్ ఏసీ నేను వాడుతున్నాను, 1.5 టన్ ఇన్వర్టర్ ఏసీ, అది 3 స్టార్ రేటింగ్ది. సో 7 ఇయర్స్ అవుతుంది. 7 ఇయర్స్ నుంచి నాకు ఒక్క ప్రాబ్లం కూడా రాలే ఈ బ్లూ స్టార్ ఏసీలో. మీ ఏరియాలో ఏదైతే సర్వీస్ అవైలబిలిటీ ఉందో ఆ కంపెనీ యొక్క ఏసీని మీరు చూస్ చేసుకోండి. ఏసీకి స్టెబిలైజర్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే పవర్ అనేది అప్ అండ్ డౌన్ వచ్చేటప్పుడు మనం స్టెబిలైజర్ వాడలేదు అనుకోండి, మన ఏసీ మొత్తం ఒక 50,000 మనం 60,000 పెట్టి మనం ఏసీ కొంటాం, సో రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ నేను వాడే ఏసీ వచ్చి బ్లూ స్టార్ ఇన్వర్టర్ 3 స్టార్ రేటింగ్ది. నాకు కరెంట్ బిల్ వచ్చి 2,500 దాకా వస్తుంది ఏసీ వాడేటప్పుడు. ఏసీ వాడినప్పుడు 1,000 నుంచి 1,500 మధ్యలో వస్తుంది. రోజుకి ఒక 5 అవర్స్ 6 అవర్స్ వాడతాను నేను. సో నేను ఇన్వర్టర్ ఏసీ 3 స్టార్ రేటింగ్ తీసుకుంటే నాకు 3,000 దాకా 2,500 నుంచి 3,000 దాకా బిల్ వస్తుంది. అదే మీరు నార్మల్ ఏసీ 5 స్టార్ తీసుకున్నారనుకోండి, మీకు ఒక 4,000 పైనే 4,500 పైనే మీకు బిల్ వస్తుంది. 1 స్టార్ రేటింగ్ ఉంది నార్మల్ ఏసీ తీసుకున్నారనుకోండి, మీకు ఒక 6,000 నుంచి 7,000 వరకు బిల్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ కొత్త ఫీచర్స్ వస్తున్నాయి కదా మనకి ఏసీలో, వైఫై రిమోట్ ఫీచర్ అని, లేదా మస్కిటో ఫిల్టర్స్ అని, యాంటీ డస్ట్ ఫిల్టర్స్ అని, ఇలాంటి ఫిల్టర్స్ అనేవి ఉంటాయి. సో మనకి ఫీచర్స్ పెరిగే కొద్దీ మన ఏసీ కాస్ట్ పెరుగుతుంది అండ్ మెయింటెనెన్స్ కూడా పెరుగుతుంది. ఏదైనా ఒక ఫీచర్ పోయిందనుకోండి, సో మొత్తం మన మదర్ బోర్డ్ ఉంటుంది కదా, మన మొబైల్కి ఏదైతే మదర్ బోర్డ్ ఉంటుందో ఏసీ కూడా మదర్ బోర్డ్ ఉంటుంది. సో ఈ మదర్ బోర్డ్ మొత్తం మార్చాల్సి ఉంటుంది అనమాట. ఫీచర్స్ పెరిగే కొద్దీ దాని మెయింటెనెన్స్ అనేది పెరుగుతుంది. మీరు ఒకటే దృష్టిలో పెట్టుకోండి, ఏసీ మనం రూమ్ చల్లగా అవడం కోసం కొనుక్కుంటున్నాం, సో ఆ ఫీచర్ అదొకటి కరెక్ట్గా పనిచేస్తే చాలు అనమాట. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏసీ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలిసాయి అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ మన ఆచార్య టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరింత ఇంట్రెస్టింగ్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.